వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ డిమాండ్ చేశారు. గురువారం రోజున స్థానిక మెయిన్ చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభ సిపిఐ నగర రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, ఏఐటియుసి కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడులు పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ 1947 ఆగస్టు 17న దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతూ అనేక అవస్థలు పడుతున్నారని, నిజాం నిరంకుశ పాలనకు చర్మగీతం పాడేందుకు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్ధూం మొహియుద్దీన్లు ఇచ్చిన సాయుధ పోరాట పిలుపులుకొని నిజాం సేనలతో దొరలు భూస్వాములతో విరోచితంగా పోరాడి 4500 మంది కమ్యూనిస్టులు అమరులైనారని అన్నారు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, షేక్ బందగి లాంటి ఎందరో వీరుల రక్తంతో తెలంగాణ గడ్డ ఎరుపెక్కిందని అన్నారు. 3000 గ్రామాలు విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంచారని తెలిపారు. ఇంతటి చారిత్రక పోరాటాన్ని బీజేపీ హైజాక్ చేయాలని చూస్తున్నదని, కమ్యూనిస్టులు రజాకార్లతో చెలిమి చేశారని, అబద్ధపు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందారని చూస్తున్నదని ఆరోపించారు. చరిత్ర తెలియని బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తే చిత్రహీనులుగా మిగులుతారని వారన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని, సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, మార్కపుర సూర్య, జిల్లా సమితి సభ్యులు మాటేటి శంకర్, టి రమేష్ కుమార్, పార్టీ ప్రజాసంఘ నాయకులు ఎంఏ గౌస్, పడాల కనకరాజు, ఎర్రల రాజయ్య, వై లెనిన్, ఆసల నవీన్, సిరిసిల్ల మల్లేష్, టిఆర్ సుందర్రాజు, బుర్ర భాస్కర్, సుధీర్, అబ్దుల్ కరీం, చిలుమల రాజయ్య, కె జగన్, ఆసాల నవీన్, గుంబ్ర కుమారస్వామి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1947 ఆగస్టు 17న మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక హైదరాబాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్న నవాబుకు వ్యతిరేకంగా కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా బద్దం ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా మగ్ధూం గారు మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ పిలుపుని అందుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అనేకమైనటువంటి దొరలు, జమీందారులకు వ్యతిరేకంగా, గూండాలకు వ్యతిరేకంగా విరోచితమైనటువంటి పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఆ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు నేలకొరిగారు. మరి అంతటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని అనేక మంది హైజాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వందల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడం అనేది జరిగింది. చివరికి దేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడితో పాటు కమ్యూనిస్టులుగా ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది. చివరికి 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించడం అనేది జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఏదైతే స్వాతంత్ర సంబరాలను జరుపుకున్నారో, కానీ మన తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి 9 జిల్లాలు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఫలాలు అందుకోలేకపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం హైదరాబాదు సంస్థానాన్ని ఆనాడు పరిపాలిస్తున్నటువంటి నవాబులు వాళ్ళ యొక్క స్వాతంత్రం ప్రకటించకపోవడం మూలంగా 15వ ఆగస్టు 1940న మనం స్వాతంత్రం చేసుకోలేకపోయినాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్ధూం మొహియుద్దీన్ గారి యొక్క నాయకత్వంలో